ఎత్తి మంచిగా చేసింది, ఇంత మంచి ఎత్తి ఎవరైనా దొరకరా మాకు? ఈడ ఏం చేసిందని పిల్లల కాలేజీ ఫీజు కడుతుండు, అన్ని కష్టాల నుంచి అందరికీ సాయం చేస్తుండు. ఆయన ఇంత అరాచకం చేసుడు అవసరమా? ఈ ఊరిని అల్లకల్లం చేసుడు అవసరమా? మంగళపల్లి అల్లకల్లం చేసి జనాన్ని 2-3 లక్షల పని నష్టం చేసి ఏంటి ఆయన శిరమర్తిలింగయ్య? ఫస్ట్ ఆయన కొంచెం ఎట్లుండు అలా మొక్కలు కనపడుద్దా? బాబు, ఇప్పుడు మీరు ఏ వాట్సాప్ గ్రూప్లో అయితే మెసేజ్ వచ్చిందో ఆ గ్రూప్కు నేను కూడా వన్ ఆఫ్ ద అడ్మిన్ని, ప్లస్ నేను యూత్ నాయకుడిని. అక్కడ జరిగింది ఏంటంటే మంగళపల్లి విలేజ్లో ఇప్పుడు ఉన్న మన ఎమ్మెల్యే గారి దయతోటి, ఎంపీపీ గారి సహకారంతో ఆ ఊళ్ళో ఏ సమస్యలు ఉన్నా కూడా ఎమ్మటే గతం కంటే కూడా మంచిగా జనాలకు మేము అందుబాటులో ఉంటున్నాం. అక్కడ ఇలా దొరకడానికి సమస్యలు దొరకక ఒక 5-6 నెలల నుంచి ఏం చేస్తున్నారంటే ఇగో ఈ విధంగా పిచ్చగాళ్ళని గాడిదికి గట్టేసుకొని ఊరేగుతాం మిమ్మల్ని ఊళ్ళని, మిమ్మల్ని అంతం చేస్తామని, రాజకీయంగా బొంద పెడతామని ఇట్లా వాట్సాప్లలో రెచ్చగొట్టి ఎట్టనన్నా వీళ్ళ సమస్యలు దొరకలేవు, వీళ్ళ పని వీళ్ళు చేసుకుంటూ పోతున్నారు, వీళ్ళని బయట వేయాలి, వీళ్ళని బయట వేసి ఇట్లా రెచ్చగొట్టుకొని ఇన్నట్లక నేను గేమ్ ప్లే చేశారు కదా. ఈడ కేసులు వీళ్ళు మమ్మల్ని రెచ్చగొడితే కేసులు పెడతారు, ఇది మీ వీళ్ళ కోసం స్టేట్ వేసి హైలైట్ కావాలని ఉపాయంతో నిన్న వెళ్ళి పనిచేసి ఈయన బీఆర్ఎస్ సోషల్ మీడియా అని ఒకటే ఇస్తున్నారు. అసలు నిన్న ఆయన పెట్టిన పోస్ట్ మీ పార్టీకి సంబంధం ఉందా? వన్ ఆఫ్ ద అడ్మినే అల్లా, ఆ గ్రూప్కి ఆయన వన్ ఆఫ్ ద అడ్మినే. గులాబీ రంగు పూసుకోగానే ఆయన ఆల్మోస్ట్ గులాబీ లీడర్ అయిపోయి అడ్డగోలుగా మాట్లాడి అశబ్ద పదాలంతో అంటే ఇలా ప్రజానాయకులు అంటే వాళ్ళు ఊరికి సేవ చేసే వాళ్ళు ఉన్నారు. నువ్వు అడ్డగోలుగా మాట్లాడి నువ్వు ఇట్లా రెచ్చగొట్టుకుంటూ పోతే రేపు ఎవరు కూడా ఊరాగం అయిపోతా. నీకంటే నీకు వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. ముఖ్యంగా చెప్తున్నా, సిరిమర్తిలింగయ్య చెప్తున్నా, నిన్న ఆల్రెడీ సిరిమర్తిలింగయ్య నీ అమ్మటి నీకు బంటు ఉండగా నీకు బుడ్డర్కాను, ఆ బుడ్డర్కానికి నవీన్ రావు కూడా చెప్తున్నా నేను. మీ ఏంటంటే మీ అంగి ఆల్రెడీ 1.5 సంవత్సరాల క్రితమే జనం చింపిరు మంగళపల్లి. నిన్న నీకు ఈడ ఆ చింపినంగా వద్దని చెప్పి నువ్వు నిన్న తెల్లంగా వేసుకొని వచ్చినావు. ఎందుకంటే ఆల్రెడీ నువ్వు మీడియాని హైలైట్ చేసుకుని ముందే మన నైటే ప్రిపేర్ చేసుకుని మీరు అంతా ఇక్కడ ప్రోగ్రామ్ చేయాలని, షో చేయాలని వచ్చి నేను ఇక్కడ ఓడి చింపుతో లేక నీ అంగి నువ్వు ఇప్పుకొని చూపిస్తున్నాను నన్ను నా అంగి ఇప్పి చూడరాళ్ళు అని. నీ అంగి నువ్వు ఇడైపోయేది కాదు. నువ్వు ఎంతమంది చిత్రహింసలు పెట్టినావు ఊళ్ళే, ఎంతమంది కేసులు అయినాయి, ఎంతమందిని కొట్టించుకుంటూ వీడియోలు తీసినావు. గాల తల్లిదండ్రులకు ఆడిపోయి అమ్మ నా తప్పైందని అట్లనే నీకు కనకరిస్తారేమో. సిరిమర్తిలింగయ్య నువ్వు ఇవాళ మాట్లాడుతున్నావు, నువ్వు ఎంతమందిని టీడీస్కి ఎక్కించినావు? వీడికి 600 మందిని టీడీస్కి ఎక్కించి కొట్టిస్తే 5 ఏళ్ళు బాధపడ్డాను నీతో మేము. నువ్వు ఇవాళ వచ్చి న్యాయం ధర్మం అని సిఐ గారు నీ సీటు పోద్దని అంటున్నావు. నీ సీటుకు 70,000 మంది కుక్క పెడితే పత్త లేకుండా పోయి December 3 తారీఖు వెళ్ళిపోయిన విధంగా నువ్వు స్టేషన్కి వచ్చి సిఐ గారిని వ్యతిరేకించడం, మా నాయకులను వ్యతిరేకించడం ఏంది మీ దౌర్జన్యం? ఆ సోషల్ మీడియాలో పెట్టుడు బీఆర్ఎస్ సోషల్ మీడియా అంటే అరే మీకు తలకాయ ఉండాలి మాట్లాడతాను బీఆర్ఎస్ సోషల్ మీడియా వాళ్ళకి. ఆ సోషల్ మీడియా మీ పార్టీకి సంబంధించిన పోస్ట్ కాదు. వాడు వ్యక్తిగతంగా టార్గెట్ చేసి నేను వికలాంగుని, నన్ను ఎవరు ఏమనలేరని చెప్పేసి ఒక 6 నెలల నుంచి మమ్మల్ని రెచ్చగొట్టుకుంటా నువ్వు ఇంకనన్నా ఇక రెచ్చగొట్టి బయటపడాలని వాళ్ళు గేమ్ ప్లే చేసి నిన్న బయటపడి రోజు సాయంత్రం ఒక మీటింగ్ పెట్టి ప్లాన్ చేసుకొని నువ్వు ఈ పోస్ట్ చేయరా వాళ్ళు బయటపడతారని 5-6 నెలల నుంచి చిట్టుకుంటూ ఉంటే ఎట్లా పడతారు సార్? ఎవరు మాత్రం ఖబర్దార్. సిరిమర్తిలింగయ్య చెప్తున్నా, చెరుకు సుధాకర్ గారు మీకు కూడా చెప్తున్నానండి, మీరు ఇట్లాంటి వాళ్ళని సాయం చేసుకొని బిచ్చగాలంటే మరి మీరు కూడా బిచ్చగాలే కదా. మరి మిమ్మల్ని కూడా గడ్డి ఊరేగిస్తాను కదా, మీరు కూడా ఊరేగించాల్సిందే కదా. ఈ పదం మీకు కూడా వర్తిస్తుంది. జాగ్రత్తగా ఉండండి ఇప్పటికని చెప్తున్నాం. లా అండ్ ఆర్డర్ అనేది మాకు మెయింటైన్ చేస్తారు కాబట్టి మేము సైలెంట్గా ఉంటున్నాం. అదే మా వాళ్ళు కనుక వీళ్ళు రెచ్చగొట్టే ప్రసంగాలు చేసిన పరిస్థితులు వేరే ఉంటాయి. ప్రశాంతంగా ఉన్న నగరికల్ని మంగళపల్లి ఆగం చేయదని కోరుతున్నా. మీరు ఈ విధంగా రెచ్చిపోయి ఇట్లాంటి వాళ్ళని బిచ్చగాళ్ళని ప్రేరేపిస్తే మీరు కూడా బిచ్చగాళ్ళు అవుతారు. ఖబర్దార్. సిరిమర్తిలింగయ్య చెరుకు సుధాకర్ ఇక నుంచి అయినా ఇట్లాంటి అసాంఘిక శక్తులను మీరు ప్రేరేపించరో మిమ్మల్ని ఆల్రెడీ 0 చేసినాం, మళ్ళీ ఇంకోసారి కూడా 0 చేస్తాం. ఇంకొకసారి కూడా మేము అంగిల్ చింపడానికి కూడా రెడీగా ఉన్నాం. జాగ్రత్త సిరిమర్తిలింగయ్య, ఖబర్దార్.